హలో బెస్టీస్, నేను మీ బెంగళూరు పిల్ల. నా సోమవారం అయితే ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాము. నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను. వెళ్ళలేనందున ఇంటి దగ్గరే నేనైతే శివుణ్ణి అయితే తయారు చేసేసి నాకు నచ్చినట్టుగా నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నానండి. కార్తీక మాసం సందర్భంగా ఇలాగైతే నేను పసుపుతో అయితే నేను దేవుణ్ణి అయితే తయారు చేసేసుకొని మంచిగా ముగ్గు వేసేసి, పసుపు వేసేసి, కుంకుమ వేసేసి, తర్వాత దాసానాకులు ఉన్నాయండి, ఆ దాసానాకుల్ని అలంకరించేసి మంచిగా వాటి మీద కూడా నేను పసుపు కుంకుమ వేసేసి నాకు నచ్చిన దీపాలు అయితే 5 దీపాలు అయితే తీసుకున్నాను. మట్టి మలిదులతో అయితే నేను దీపారాధన చేసేసుకున్నాను. ఆ రోజునంగానే పూలాం వచ్చింది, పూలు కూడా దొరికాయి మాకు. ఇంకా మా ఇంటి దగ్గర కాసిన దాసాని పూలు, మేము కొనుక్కున్న చామంతి పూలతో అయితే నేను అభిషేకం అయితే చేసేసాను. అభిషేకం తర్వాత అక్షింతలతో అయితే, ఆయనకి అక్షింతలు అంటే చాలా ఇష్టము. ఇలా చెయ్యాలి అంట ప్రతి కార్తీక పౌర్ణమికి, ప్రతి కార్తీక మాసంలో ఇలా చేస్తే చాలా మంచిదంట. నేను మా పాప మా అమ్మ అయితే ఇలాగైతే పూజ చేసేసాము. ఇంకా నైవేద్యం కూడా ఇష్టం కాబట్టి నైవేద్యం కూడా సమర్పించేసాము శివయ్యకి. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉన్నా, మీ ఇంటి దగ్గర కూడా మనం దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఏం కాదు, టెంపుల్కి వెళ్ళలేనప్పుడు ఇలాగైనా కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు. దట్టు రోజు దీపాలు కూడా పెట్టాలి దేవుడికి అనేది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కార్తీక మాసం స్పెషల్ అయితే మనము వాటర్లో అయితే మనము దీపాలని వదలాలి. అది ఫేమస్ కదా ఎప్పటి నుంచో. సో నేనైతే మా ఇంటి దగ్గర నీళ్ళ తొట్టులో అయితే ఇలాగైతే దీపారాధన అయితే చేసేసాను. నా